దాంట్లో వర్క్ చేసే సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఆపిచ్చేసి జీతాలు ఇవ్వని కారణంగా ఆగిపోతే ఇవాళ ఈ కారణాల వల్ల ఆ రాష్ట్రం నుంచి మన వైపు బోట్లు వస్తూ ఉన్నాయి. ఏదైతే మొన్న ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్లని దాదాపు 600 హార్స్ పవర్ ఇంజన్లు ఉన్నటువంటి బోట్లని ఇమ్మీడియట్గా ఒక 4 బోట్లని ఏర్పాటు చేశాం. మళ్ళీ రేపు జూన్ నాటికి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా భాగస్వాములు చేసి మరికొన్ని బోట్లు కూడా ఏర్పాటు చేయటం, అలాగే మెరైన్ పోలీస్ ఆధ్వర్యంలో కూడా దాదాపు 18 బోట్లు ఆగిపోయినాయి ఉన్నాయి. అవన్నీ కూడా రిపేర్లు చేసి మళ్ళీ పనిచేయడానికి ముందుకు తీసుకురావడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి రాజకీయం చేయటం, తమిళనాడు బోట్లకు సంబంధించి ఆ గ్రామస్తులు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామ కాపులు 144 గ్రామాలకు సంబంధించినటువంటి పట్టపు పాలాలకు సంబంధించినటువంటి గ్రామ కాపులు మీటింగులు పెట్టుకుంటా ఉంటే దాన్ని కూడా వాడుకోవాలని దుష్ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఫిషింగ్ హార్బర్ నేను కట్టా. ఏది అయితే ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు చెప్పినట్లుగా అయితే ఇప్పుడు దాకా ఎందుకు నిరుపయోగం ఉంది? దానికి తోడు అక్కడ జట్టీలు మిగతా కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నంలో చిన్న ఫిషింగ్ హార్బర్లు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కట్టినటువంటివి ఒక్కటి కూడా మీరు పూర్తి చేయలే. కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా దారి మళ్లించారు. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ ఆపరేషన్లో తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తు 30-40 సంవత్సరాలు వచ్చే బోట్లని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని జట్టీలు కట్టడం జరిగింది. ఇవాళ మీరు చేస్తున్నటువంటి, ఎందుకంటే ఒక రకమైనటువంటి మత్స్యకారులు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అణిచివేతకే కార్యక్రమాలు చేశారు. ఆనాడు గుర్తు చేసుకుంటే సోంపేట కాల్పులు జరిపి కుక్కల్ని ఇచ్చినట్టు ఇచ్చారు మత్స్యకార సోదరుల్ని. గంగవరం పోర్టులో కూడా కుక్కల్ని ఇచ్చినట్టు ఇచ్చారు. కృష్ణపట్నం పోర్టు సమయంలో జియో నెంబర్ 40 ఇచ్చి భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి ఫిషింగ్ హార్బర్లు కానీ కట్టడానికి వీలు లేకుండా జీవోనిచ్చారు. ఆ పులికాట్ లేక్లో ఏదైతే సీమ అవుతుందో దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయకుండా ఆపేశారు. అప్పుడు ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదే కాకుండా మొట్టమొదట 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవాళ తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార సోదరులకి